రోజు భీమా కొరేగావ్ వీరుల యొక్క సంస్మర దినం సందర్భంగా మనం ఇక్కడ దీనికి ఆతిథ్యం వహిస్తున్నటువంటి భారత్ ముక్తి మోర్చా సభ్యులకు ఎదురైనటువంటి మిత్రులారా మీ అందరికీ జైదేవి. ఇంతకుముందు మన నరేందర్ చెప్పినట్టు మనకు 1818లో ఇదే రోజు నాడు భీమా కొరేగావ్లో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 500 మంది సైన్యం ఏదైతే ఉన్నదో మహర్ సైన్యము, మహర్ రెజిమెంట్ అంటారు దాన్ని. అలాగే పీష్వా బ్రాహ్మణులు ఏదైతే ఉన్నదో చరిత్రలో పీష్వా బ్రాహ్మణులను కానీ ఇక్కడ మహర్ సైన్యం అని కానీ ఎక్కడ మెన్షన్ చేయకుండా మరాఠాలకు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ వాళ్ళకు జరిగిన యుద్ధంగానే మనం చరిత్రలో చూసినాం. కానీ దీని వెనుక ఉన్నటువంటి చరిత్రను ఏ పుస్తకాలలో రాయకపోవడం వల్ల మనకు అసలైన చరిత్ర తెలియకపోయింది. అందువల్లనే ఇవాళ వీళ్ళు చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో ఆ యుద్ధంలో ఒక 500 మంది సైనికులు 28,000 మంది సైన్యాన్ని ఓడించిండ్రు. ఒక 12 గంటల లోపలే ఓడించేసి ఈ దేశం లోపల బ్రిటిష్ రాజ్యాన్ని స్థాపన లోపల ముఖ్య పాత్ర వహించింది మహర్ సైనికులు. మరి మహర్ సైనికులు విదేశీయులకు ఎందుకు సహాయం చేయాల్సి వచ్చింది అని అంటే, ఇవాళ సిద్ధనాక్ అనేటటువంటి మహర్ నాయకుడు రెండవ బాజీరావు అయినటువంటి పీష్వా బ్రాహ్మణుని వద్దకు వెళ్లి, అయ్యా మీరు చేస్తున్నటువంటి అమానుషాలు ఏవైతే ఉన్నాయో, మీరు చేస్తున్నటువంటి అమానవీయమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మా అంటరాని వారి మీద చేస్తున్నారు. మమ్మలను రోడ్డు మీద నడవడం లేదు, మమ్మలను మంచినీళ్ళు తాగడం లేదు. మేము నడిస్తే ముడ్డెనక చీపురు కట్టుకోవాలి, మేము ఉమ్ముస్తే కుండ పట్టుకొని అందులోనే ఉమ్ముసుకోవాలా, మేము నడిస్తే ఈ భూమి మైల పడిపోతుందని చెప్పి మీరు అనేకమైనటువంటి అత్యాచారాలు మా మీద చేస్తున్నారు. మేము మీ వైపు నుండి మేము పోరాడతాం, మా మహర్ రెజిమెంట్ ఏదైతే ఉన్నదో మీ వైపు నుండి పోరాడతాం, మాకు విముక్తిని ఇస్తారా అని చెప్పి సిద్ధనాక్ గారు అడగడం జరిగింది. కానీ ఆయన ఏమన్నాడంటే, మీరు అంటరాని వాళ్ళు, ఈ అంటరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దేశం లోపల మనుస్మృతిని మేము అమలు చేస్తున్నాము. ఈ అంటరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కనీసం ఒక సూది మీద నిలిచేటటువంటి ధూళికరం అంత చోటు కూడా మీకు ఈ దేశంలో ఉండకూడదు. అందుకని మేము గెలిచినా గెలకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మాత్రము మీకు విముక్తి కలిగించే ప్రసక్తి లేదు అని చెప్పడంతో సిద్ధనాక్ అనేటటువంటి మన మహర్ సైనికుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము మీ తరఫున పోరాడతామని చెప్పి అక్కడ సైన్యంలో శిక్షణ తీసుకొని ఒక 12 గంటల లోపల 28,000 మంది పీష్వా బ్రాహ్మణుల సైన్యాన్ని వీళ్ళు తుదముట్టించడం జరిగింది. దానివల్ల ఇవాళ భారతదేశం లోపల ఒక స్వేచ్ఛ అనేది అప్పటి నుంచి కొంచెం చాలా మిత్రులారా. ఎందుకనంటే ఇవాళ 1818లో ఆ పోరాటం ఇట్లా జరగకపోతే మన మీద జరిగినటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో, అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కంటిన్యూగా జరిగేది. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత అందరికీ విద్య అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంతకుముందు మనకు విద్య లేదు, కనీసం బ్రతికే అవకాశం లేనటువంటి వాళ్లకు విద్య ఎక్కడికి వెళ్ళి ఇస్తారు. అలాగే ఉద్యోగాలలో అందరికీ ఉండాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆ కోవలోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మిషనరీ పాఠశాలలు పెడితే దాంట్లో చదువుకొని ఇవాళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి శూద్రులకు విద్యను అందించిండు. అట్లాంటి సందర్భంలోనే బ్రిటిష్ పెట్టినటువంటి ఇంగ్లీషు మిషనరీ పాఠశాలలో చదువుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ దేశానికి రాజ్యాంగం ఇచ్చిండు. ఈ రకంగా మన జరిగిన అన్యాయాలు అత్యాచారాలు ఏవైతున్నదో